ఈరోజు అయితే నేను మీకు ఛాయ సోమేశ్వర ఆలయం రూటు ఆ గుడి దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళడానికి అయితే 2 రూట్లు ఉంటాయి. ఒకటేమో శివాలయం రూటు, ఒకటి తాటికల్ రూటు. తిప్పర్తి నుంచి వచ్చేది ఉంటుంది. అవి 2 ఒక్కటే రోడ్డుకు కలుస్తాయి అన్నట్టు. ఇప్పుడైతే మనం శివాలయం రూట్ నుంచి వెళ్తాం. తాటికల్ రోడ్డు ఒకటి వస్తుంది, అది రైట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్ళాలి. ఒకే రూట్ ఉంటుంది. ఇది బైపాస్ పై నుంచి పోతే సూర్యాపేట అటు హైదరాబాద్ పోతుంది. దాని కింద నుంచి స్ట్రైట్గా ఒకే రూటు. మధ్యలో కొన్ని ఊర్లు అయితే మనకు వస్తాయి. ఫస్ట్ తాటికల్లు వస్తుంది, దాని తర్వాత చిన్న సూరారం వస్తుంది. చూడండి ముందు ఉంటుంది. ఇది తాటికల్లు ఇప్పుడు మంచిగా అయింది. ఇంతకుముందేమో బాగా లేకుంటుండే. రోడ్లు కూడా కొత్త రోడ్లు పడ్డాయి, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడికైతే ఎండింగ్ అవుతుంది. తాటికల్ అర్లగడ్డ గూడెం వస్తుంది, దాని తర్వాత చిన్న సూరారం వస్తుంది. ఇక్కడి నుంచి నల్గొండకు మంచిగా హైవే పడ్డది అన్నట్టు. ఇప్పుడు చాలా ఈజీగా ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇది చందంపల్లి అండి. ఇది ఈ బోర్డు మీద అయితే ఛాయ సోమేశ్వరం దేవాలయం బొమ్మ ఉంటుంది. ఇదేమో పానగల్లు. ఇంకా ముందుకు వెళ్ళాలన్నట్టు ఉదయ సముద్రం వస్తుంది. మీకు ప్రాజెక్టు మీద పేరు రాసి ఉంటుంది చూడండి, ఉదయ సముద్రం అని. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, మొత్తం చెట్లు మొలిచినాయి ఆ పేరు మీద. మనమైతే మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చినాము. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి ఆర్చి. లోపలికి వెళ్తున్నాము. లెఫ్ట్ వేరే రూట్, రైట్ రూట్లో టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఎంట్రెన్స్కి వెళ్ళబోతున్నాం. చూడండి ఎంట్రెన్స్ చూపిస్తాం మీకు. ఇక్కడి నుంచి ఎంట్రెన్స్ టికెట్ ఇది. మన డ్రోన్ షాట్ ఇప్పుడు చూడండి, చాలా అందంగా ఉంటుంది. 3 గర్భగుళ్ళు కనిపిస్తున్నాయి చూడండి మీరు. ఇదేమో మన కొలను, అదే డ్రోన్ వ్యూ చూపిస్తున్నాం. ఇది కొండల్లో మీద నుంచి ఒక వైట్ షాట్, ఇది గుడి షాట్ ఒకటి చూడండి. ఇది గోపురాల మీద నుంచి ఒక షాట్. అక్కడ మీకు జెండా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకైతే ఒకసారి కోనేరు చూడండి, కోనేరు ఎంత అందంగా ఉంటుందో. నార్మల్ కెమెరాతోటి వ్యూ అది. మనమైతే ఇప్పుడు మనం ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్ ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద ఛాయ సోమేశ్వర ఆలయంకి సంబంధించిన విషయము, మన ఉదయ సముద్రానికి సంబంధించిన విషయం ఉంటుంది. అది మీరు ఒకసారి ఆడ పాస్ చేసి చదవండి దాని గురించి. అది ఏ సంవత్సరంలో కట్టిన ఏం సంగతి అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్దాము. చేపలు అయితే చూడండి మీరు, చేపలు ఉన్నాయి ఇందులో. నేను మామూలుగా నుంచి వస్తుంటేనే కనిపించినాయి నాకు. దగ్గర నుంచి చూద్దామని పోయినా, ఇంకా దగ్గర నుంచి చూద్దామనేసి అక్కడ ఒక ప్యాకెట్ ఉంది, అందులో కొన్ని బొంగులు ఉన్నాయి. అవి తీసుకొని నేను చేపలకు వేస్తున్నా. ఆ చేపలకు వేసిన తర్వాత కొంచెం అయిన తర్వాత గుంపులు వస్తున్నాయి చూడండి. క్లోజప్లో తీసినది. చూడండి ఎట్లా గుంపులు వచ్చినాయి. కొబ్బరి ముక్క వేసిన, బొంగులు అయిపోయినాయి. ఇప్పుడైతే మనం గుళ్ళకు డైరెక్ట్ వెళ్ళిపోదాము. ఆ గుడి ఎలా ఉందో ఏం సంగతి అదంతా చూద్దాము. చలో ఫ్రెండ్స్ వెళ్దాం. ఇంతకుముందుకైతే ఇవన్నీ ఏం లేకుండే. డ్రోన్ షాట్లు పాతవి పెడదాం అనుకున్నా, కానీ ఏ వీడియో అయినా అందంగా చూపించాలి కదండి. అప్పుడు ఏం లేదు, రాళ్ళు అంతే ఉన్నది, మట్టి ఉన్నది. కాబట్టి అందంగా ఉన్నదాన్ని ఎందుకు చెడగొట్టేదని ఇదే వీడియో అట్లనే కంటిన్యూ చేసిన. ఇది గుడి అండి. ఇది దర్శనం ఒక దారి అని బోర్డు ఉన్నది, అభిషేకం దారి అని ఇటు సైడ్ ఉంది. రెండు దారులు ఉన్నాయి. అయితే మనం దర్శనం చేసుకునే దారికే వెళ్తున్నాము. చూడండి, మీరైతే ఈ టెంపుల్కి వెళ్తే కింద కామెంట్ చేయండి. అయితే మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే, మీకు గర్భగుడిలో షాడో పడుతుంది చూడండి. నేను ఇందులో చాలా ఫోటోషూట్లు చేశాను. మామూలుగా గమనించిన చాలాసార్లు మా కాడ లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ కొట్టి కూడా నేను ప్రయత్నం చేసిన. అయినా కానీ ఆ షాడో మీద ఏం పడతలేదు. అట్లానే పెయింట్ అంటే పెయింట్ కూడా కాదు అది. ఈ గుడి కట్టిన ఇంజనీర్ ఎవరో కానీ వాళ్ళకి దండం సామే. ఎందుకంటే
ఇది 2024 అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కానీ 10వ శతాబ్దంలో కట్టిన గుడి అప్పుడే ఇంత టెక్నాలజీ వాడిరంటే మామూలు విషయం కాదు. ఈ టెంపుల్లో డే మొత్తం షాడో ఉంటుంది, నైట్ టైం ఏమో మరి నాకైతే తెలియదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఆ డిజైనింగ్ అసలు మామూలు ఉండదు. చూడండి అక్కడ కూడా డిజైన్ చేసి పెట్టారు చూడు, అసలు అక్కడ ఇట్లా ఉండి ఎట్లా చెక్కిరో అది అర్థం కాదు, కాకపోతే కింద చెక్కి పైన పెట్టవచ్చు. ఈ ఫిల్లర్స్కు డిజైనింగు, అక్కడ ఈ 3 గోపురాలు ఉన్నాయి, 3 గోపురాలు 3 గర్భగుడిలు అట అవి. ఈ డిజైనింగ్ చూడండి, ఈ చిన్న చిన్న డిజైనింగ్ అసలు అమేజింగ్. ఇక్కడ నంది విగ్రహం ఒకటి ఉన్నది శివలింగం ముందు. ఇదైతే బయట వ్యూ చూడండి, ఆల్రెడీ మీకు డ్రోన్ వ్యూలో చాలా అందంగా కనపడాలి గుడి. ఇదొక మండపం, అదొక మండపం, ఇదొక గుడి, అట్లా ఉన్నాయి చూడండి. బయట గుడులు ఉన్నాయి, 1 2 ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి అయితే ఉన్నాయి, వాటికి అయితే నేమ్ బోర్డ్స్ పెట్టిరు, చూసుకోండి ఒకసారి. బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ నందులు ఉంటాయి, నందులు ఇక్కడ చాలా ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇలా ఒక చిన్న నందికే తల ఉన్నది. ఇవి అన్ని ఏం జరిగిందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. ఈ టెంపుల్ అయితే నల్లగొండకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి పానగల్లులో ఉంటుంది. ఈ టెంపుల్ మనకు కనిపించేది అయితే మెయిన్ గర్భగుడి. ఈ గర్భగుడిలోనే శివలింగం వెనక గోడ మీద షాడో పడుతుంది. ఆ షాడో ఎంత ఎండ కొడితే అంత క్లారిటీగా కనిపిస్తుంది. అసలు దానికి ఎక్కడి నుంచి హోలు అట్లాంటివి ఏం కనిపించవు. అసలు అప్పుడే అంత టెక్నాలజీ వాడిరంటే అసలు మామూలు విషయం అయితే కాదు. అప్పుడు అంత తెలివి ఉన్నది అన్నట్టు ఇంజనీర్లకి. ఇప్పుడు మీకైతే ఇప్పుడు కింద ఒక ఫ్లోర్ లాగా పైన ఒక ఫ్లోర్ లాగా మండపం వేసి ఉన్నది. ఈ కింద నుంచి ఎంట్రన్స్ ఉండేది, ఇంతకు ముందుకు ఉండేదేమో నాకు తెలియదు. ఆ గేట్ అయితే ఉన్నది. అయితే ఇందులో నుంచి చూడండి మీకు ఆ గర్భగుడి, అది గోపురం భలే కనిపిస్తుంది, గర్భగుడి గోపురము. మీకు ఇంకా కొంచెం మంచిగా చూడండి ఒకసారి. మనమైతే ఇట్లా ఇటు సైడ్ వ్యూ కూడా చూద్దాం ఒకసారి, వెళ్దాం రండి. ఇక్కడ సైడ్ వ్యూ, ఇక్కడ అది పారిగోడ చాలా పెద్దగా ఉంటుంది, వెడల్పు, దాని మీద నడవచ్చు. నెక్స్ట్ పెద్ద కాలువ ఉంటుంది ఆ పారిగోడ చుట్టే, మళ్ళీ ఒక దారి కూడా ఉంటుంది దాని చుట్టూ. అటు వెళ్దాం అనుకున్నా కానీ గరుడ స్తంభం అదేదో పెట్టిరు, అక్కడ రూట్ కూడా లేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా చూడండి. ఇక్కడ నుంచి మనం ఆ గేట్ దాకా పోవచ్చు అన్నట్టు, గోడ మీద నుంచి చూడండి. ఇక్కడ నుంచి ఈ వ్యూ చూడండి. ఇంతకుముందు అయితే చెట్లు లేవు, చెట్లు రీసెంట్గా పెట్టిర్రు. ఎందుకంటే ఇంకా చిన్నగానే ఉన్నాయి కదా, చూడండి రీసెంట్గానే పెట్టిర్రు ఆ చెట్లు అయితే. ఇంకా అప్పటిదాకా అంశాలు ఆ గోడ నీడకుండి మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయినాయి. అంశాలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో, చూడండి. అంశాలు అయితే చాలా ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంశాలు ఉన్నాయి. అవి మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ సైడ్ అయితే గుడి వ్యూ చూడండి. మన కోనేరు లోపల నుంచి అక్కడ నిలబడి తీసిన ఇది వీడియో చూడండి, చాలా బాగుంది. అంటే అంత లైటింగ్ ఉన్న వ్యూ చూపించరు కదా, లైటింగ్ లేని వ్యూ కూడా చూపించాలి కాబట్టి నేను లైటింగ్ లేని వ్యూ కూడా చూపించిన ఆపోజిట్లో. ఇక్కడైతే వెళ్ళిన అక్కడ చేపలు ఉన్నాయి, చూసిన చూడండి చేపలు ఎట్లా ఉన్నాయో మీకు చూడండి కనిపిస్తాయి. ఇంకా మొత్తం అయితే నేను కొన్నేరు లోపలికి కూడా వచ్చేసిన, కానీ వాటర్లో దిగలేదు అంతే. అక్కడ ఒక శివుని విగ్రహం ఉన్నది, అక్కడి నుంచి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోయినాయి. మరి ఎందుకు బంద్ చేసిరో తెలియదు, మేము వచ్చేటప్పుడు బందే ఉంది. అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు తీస్తారో మరి అది నాకైతే క్లారిటీగా అయితే తెలుస్తలేదు. కొంచెం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ నుంచి వస్తారో అర్థం కావట్లేదు, లేకుంటే అక్కడ సత్రం వేసిర్రు, అక్కడ కొబ్బరికాయలు అవి ఇవి ఉన్నాయి కదా, అట్లనే పార్క్ చేసుకొని అల్ల నుంచి వస్తారో అర్థం కావట్లేదు.
మొత్తానికి అయితే ఫస్ట్ ఇక్కడి నుంచే వచ్చేది, ఆ రెడ్ గేట్ నుంచి. కొంచెం లెఫ్ట్కు మరి ఫ్లోటింగ్ వల్లనో ఏమైనా ట్రాఫిక్ బండ్లు పెట్టుకోవడం అట్లా ఇబ్బంది అవుతుందని అక్కడ చేసిరో తెలియదు. ఇప్పుడైతే మొత్తానికి అయితే అక్కడి నుంచి తీస్తారు. ఇది శివరాత్రి అప్పుడైతే ఇక అసలు గ్యాప్ ఉండకుండా ఉంటుంది గుడి, ఫుల్ ఫ్లోటింగ్ తోటి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ పార్కింగ్ అన్నట్టు, ఇక్కడ నుంచి వెళ్తారు లోపలికి. ఇదైతే మనం ఇందాక వచ్చిన ఎంట్రన్స్ ఇంకా అయిపోయింది మొత్తము. మేము వెళ్ళిపోతున్నాము, నకరకాలకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే 4 కిలోమీటర్లు ఉంటుంది నల్గొండ, అంతే లోకల్కి. ఇటు రైట్కి వెళ్తే నకరకాలు వెళ్తాం. ఉదయ సముద్రం అక్కడనే ఉంటుంది. ఒకసారి చూడండి బయట వ్యూ, ఎంట్రన్స్ అది. ఇటు నగరకాల రూట్. అయితే ఉదయ సముద్రం పోదాం అనేసి అని అంటే మా తమ్ముడు మా బామ్మడిది ఏమన్నాడంటే, మేము సాయంత్రం సముద్రానికి వస్తాం, ఉదయం సముద్రానికి రాననేసి అట్లా సరదాగా బండి మీద అనుకుంటా నవ్వుకుంటూ వెళ్తున్నాం అన్నట్టు. ఇదే లెఫ్ట్ సైడ్ ఉదయ సముద్రం ఇది. రాజధాని అయిన పానగల్లు ప్రజల కోసం, అక్కడున్న చుట్టుపక్కల ప్రజల కోసం ఇక్కడ ఉన్న ఉదయ సముద్రం అనే చెరువును తవ్విరట. దీన్ని పానగల్ చెరువు అని కూడా అంటారు. అప్పుడు పానగల్లు రాజధానిగా ఉండేదన్నట్టు, అందుకే ఇక్కడ ఈ చెరువు పుడిక తీపిచ్చారు. కుందూరు చోళులు క్రీస్తు శకం 1040 నుండి క్రీస్తు శకం 1290 వరకు నల్గొండ, మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాలో విస్తరించిన రాజ్యమును వ్యవసాయ భూమి సేద్యం కోసం వాటర్ స్టోరేజ్ అయితే అప్పుడు రాజులు తోమిచ్చిర్రు. ఇది పానగల్లో ఉంటుంది కాబట్టి దీన్ని పానగల్ చెరువు అంటారు. అసలు దీని పేరు ఉదయ సముద్రం. దీని స్టోరీ అయితే అది. మీరు కొంచెము వెనుకకు వెళ్ళి వీడియో చూస్తే మీకు ఉదయ సముద్రం అనే ఆ కట్ట మీద ఉంటుంది, చూడండి, చదవండి. దీని పేరు ఉదయ సముద్రం, పానగల్లో ఉంది కాబట్టి దీన్ని పానగల్ చెరువు అని పిలుస్తారు, అంతే. ఒకసారి పానగల్ చెరువు వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఇట్లా చుట్టూ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి, 1, 2, 3 తలుపులు ఉంటాయి దీనికి. అయితే మనం అక్కడికి వెళ్దాము, వెళ్ళి పైన ఏమున్నదో మీకు చూపిస్తా. పైకి ఎక్కుదాము, పైకి ఎక్కి చూద్దాం. మీరు ఎవరైనా అది ఎక్కితే కామెంట్ చేయండి. ఇక్కడి నుంచే పైకి వెళ్ళేది. ఒకసారి చూడండి, ఇది నకరకాల్ పోయే రోడ్డు, ఇది నకరకాల్ పోయేది. ఇక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతాయి అన్నట్టు. ఇవి గేట్లు. దీని మీదకి ఎక్కుదాం మనం, చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్కిన, నాకైతే జర్రంత భయం అయింది. ఎక్కువేం కాదులే కానీ జర్రంత భయం అయింది, అందుకే మెల్లగా నడుస్తున్నా. ఎందుకంటే అది ఏమన్నా తుప్పుబాటి వెల్లింగ్లు ఊడిపోయినాయి అనుకో, లేనిపోని శర్వాకానికి అవుతుంది. ఈ రోడ్డు చూడు ఎట్టుందో ఒకసారి. మొత్తం ఈ రోడ్డు అంతా పోయింది. ఇక దీన్ని పట్టించుకుంటలేరు. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాము. పానగల్ చెరువు అయిపోయింది, టూరు, టెంపుల్ అయిపోయింది. ఇప్పుడైతే మేము నకరకాల్ వెళ్తున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం
నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి.